పరిచర్య వందనాలు. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం కూడా మేలు పొందుతుంది. నేను కూడా తండ్రి అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని ఆ మంచి ఉద్దేశంలతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆలస్య కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని మీరు తృప్తిపరచబోతున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదించబోతున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను మెప్పి బయలుపరుస్తానని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఇప్పుడు లెక్కనే రెండు వాక్య భాగం మరీ చదివిపిస్తాను. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది అది కూడా మనం చూద్దాము. ఎందుకు మనం బైబిల్ స్టడీ చేయాలి. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం కూడా చదివించండమ్మా. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడింది. బుద్ధి కలుగుటకై రాయబడి అదొక కారణం ఎందుకు లేఖనం రాయబడి ఉన్నదో. ఇంకొకటి రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలే అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. నిరీక్షణ పుట్టించుటకై అది రాయబడి ఉన్నది. అయితే ఎప్పుడు లెక్కనే ఆ స్లైడ్ మనం చూద్దాం. మనము ఏ ప్రాసెస్ వాడతామో బైబిల్ స్టడీకి, ఏ మెథడాలజీ వాడతామో, మనము తీసుకునే 3 అడుగులు ఏంటో అది మనం ఒకసారి చూసేసి ముందుకు వెళ్దాం. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం మనం ఎప్పుడు సాధించవచ్చు అంటే ఈ 3 అడుగులు మనం వేసినప్పుడే. మొదటిగా అబ్జర్వేషన్. లేఖనం అంతా కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము ప్రతి అధ్యాయము ప్రతి వచనము మనము చూస్తాం. రెండోది ఏ వాక్యంని మనం ఫోకస్ చేస్తామో, ఫోకస్ చేయబడిన వాక్యం ఆ చరణం దాని మీద ఆ అధ్యాయం ఆ చరణం దాని మీద మనము ఏంటో ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. అంటే దాని అర్థం ఏంటో అర్థం చేసుకుంటాం. మూడోది నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, అప్లికేషన్. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. లేఖనం అంతా కూడా ఎందుకు రాయబడి ఉన్నది అనేది మనం ఇప్పుడు చదువుకున్నామండి. మొదటిగా బుద్ధి కలుగుటకై, రెండవది నిరీక్షణ పుట్టించుటకై. ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ దేశం వైపు నడుస్తూ వెళ్తున్నారు. అనేక సందర్భాల్లో వాళ్ళు అవిధేయులయ్యారు, తిరుగుబాటు చేశారు, చాలా మంది నశించిపోయారు. చివరిలో ఎంతమంది వెళ్ళారండి కానాన్ దేశంకి? ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన వాళ్ళలో 25 లక్షల ప్రజల్లో ఎంతమంది చివరిలో కానాన్ దేశం చేరారు? వాళ్ళ వయసు 20 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వయసు ఉన్న వాళ్ళలో ఎవరు చివరిలో చేరారు? మీరే నాకు చెప్పాలి. 2 కాలేబు, యెహోషువ. కాలేబు, యెహోషువ రైట్ ఆన్సర్. సో వేరేళ్ళందరూ కూడా నశించిపోయారు అంటే విధేయత చేత, తిరుగుబాటు చేత. మనము నేర్చుకునే పాఠం ఏంటంటే వాళ్ళ వలె మనం కూడా ప్రవర్తిస్తే మనం కూడా దేవుని ఉగ్రతకి పాత్రలం అవుతాం. ఎందుకంటే మన దేవుడు మారని దేవుడు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా శిరీష. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. యెహోవానైన నేను మార్పు లేని వాడను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం కూడా అవిధేయులమైతే, తిరుగుబాటు చేస్తే మనం కూడా దేవుని ఉగ్రతకి పాత్రలం అవుతాం. అందుకు లేఖనము బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. ఇప్పుడు ఈ కాలేబు, యెహోషువనే మనం తీసుకుందాం. వాళ్ళు వాగ్దాన దేశం చేరిన తర్వాత ఒక చిన్న పరలోకం, పాలు తేనె ప్రవహించే దేశం, చిన్న పరలోకంని రుచి చూసే సమయంలో, అక్కడ ఉన్న దీవెనలని అనుభవించే సమయంలో ఆ అరణ్య ప్రయాణంలో ఉన్న కష్టాలు పెద్ద కష్టాలుగా వాళ్ళకి అనిపిస్తాయమ్మా వాగ్దాన దేశం చేరిన తర్వాత?
అక్కడ ఉన్న దీవెనలని అనుభవించే సమయంలో, రుచి చూసే సమయంలో వాళ్ళు పడిన కష్టాలు పెద్ద కష్టాలుగా వాళ్ళకి అనిపిస్తాయా? నో. నో. రైట్ ఆన్సర్. సో నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఎవరు ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో దేవునితో నడుచుకుంటారో వాళ్ళు చివరిగా దేవుని దీవెనలు పొందుతారు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మన క్రైస్తవ ప్రయాణంలో మనం పడే కష్టాలు దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఎడతగినవి కావు. మా ఒకసారి చదువుమా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మనం కూడా యాత్రికులమే. మనము మన పరలోక కానాన్ దేశం వైపు నడుచుకొని వెళ్తున్నాం. మన ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైందంటే రక్షణ పొందిన దినం నుంచి ప్రారంభమైంది మన ప్రయాణం. సో మన క్రైస్తవ ప్రయాణంలో మనం పడే కష్టాలు దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఎడదగినది కాదు. ఒకసారి చదవమ్మా, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. సో ఈ రెండు ముఖ్యమైన కారణాలు ఏంటో లేఖనం రాయబడిన దానికి వెనకాల అది మనకి ఎప్పుడు తెలిసి ఉండాలి. బైబిల్ స్టడీ ప్రారంభంలో, ఇంట్రొడక్షన్లో నేను ఎప్పుడు ఇది పంచుకుంటాను, ఎందుకంటే ఫస్ట్ టైమర్స్ కూడా మన బైబిల్ స్టడీలో ఉంటారు కాబట్టి. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. అయితే ఇంకొకటి కూడా మనము బైబిల్ స్టడీలో ఒక పద్ధతి మనం వాడతాం. అదేమనంటే వి టేక్ 360 పర్స్పెక్టివ్. ఏ సబ్జెక్ట్ అన్నా మనం తీసుకుంటే కొత్త నిబంధనతో కూడా మనం కనెక్ట్ చేస్తాం. ఒక సబ్జెక్ట్ మనం తీసుకుంటే బైబిల్ అంతా కూడా ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తుంది అనేది కూడా మనము తీసుకొని ధ్యానించి దాని తర్వాతనే మనం ముందుకు వెళ్తాం. అయితే మనం 23వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చూసిన పిక్చర్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి. ఇది మన అవుట్లైన్. నేను వాడిన డీస్ పోయిన వారము. డిపార్చర్ అంటే శారీరక ఎడబాటు అబ్రహాము సారా మధ్యన కలుగుతున్నది. డిపార్చర్ అంటే ఆమె ఆత్మ ఆమెను విడిచిపెట్టి దేవుని సన్నిధికి చేరింది. దాని తర్వాత 3 నుంచి 11 డైలాగ్ అండ్ డెఫరెన్స్. అబ్రహాము అక్కడ ఉన్న కానానీల మధ్యన జరిగిన సంభాషణ. సారమ్మని ఎక్కడ పాతి పెట్టాలి, ఎక్కడ ఆమెకి సమాధి అనేది ఏర్పరచాలి, ఎంతో రెస్పెక్ట్తో ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత 12 నుంచి 18 డీల్ అండ్ డిగ్నిఫైడ్. వాళ్ళు అబ్రహాం పట్ల ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. అయితే అబ్రహాము వాళ్ళు చూపించిన ప్రేమని దురుపయోగం చేసుకుంటలేడు. ఆ భూమి విలువ ఎంతో, ఆ విలువ చెల్లించి ఎఫ్రాన్ అనే హితీయుడికి డబ్బులు ఇచ్చి దాని తర్వాత ఆయన భూమి కొనుక్కుంటున్నాడు. ఆయన నిర్ణయించింది ఏంటంటే యూదులందరూ కూడా అక్కడే పాత పెట్టబడాలి. ఆ భూమి పేరు మెక్పెల్లా. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉందండి. నేను ఇజ్రాయెల్ దేశము సంచరించి వచ్చాను, అదంతా కూడా చూసి వచ్చాను. నేను అధికారంతో శక్తితో మాట్లాడవచ్చు. అయితే అక్కడ అందరు పితరులు అబ్రహాము, ఈసాకు, యాకోబు అందరు కూడా అక్కడే పాత పెట్టబడారు. దాన్ని డొమైన్ అని అంటాం, వర్సెస్ 19 to 20. కానీ మొదటిగా అక్కడ పాత పెట్టబడింది ఎవరు అంటే సారమ్మ. నెక్స్ట్ పిక్చర్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పక్కన సారమ్మ శరీరం పక్కన ఈసాకు ఉన్నాడు, అలాగే అబ్రహాం కూడా ఉన్నారు. దుఃఖం ఉంది, ఎందుకంటే శారీరక ఎడబాటు అనేది కలిగింది. దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ సమయంలో ఫుల్ బైబిల్ అనేది వాళ్ళ దగ్గర లేదు. మనకున్న ధన్యత ఏంటంటే ఇప్పుడు మనం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుకొని దేవుని సంకల్పం ఏంటో ప్రతి విషయం బట్టి పరిపూర్ణంగా మనము తెలుసుకుంటున్నాం. ఆ కాలంలో బైబిల్ కూడా లేదు. అయితే వాళ్ళని మెచ్చుకోవాలి. అబ్రహాం అన్న, ఈసాక్ అన్న వాళ్ళు చూపించే దేవుని పట్ల విశ్వాసం బట్టి మనం మెచ్చుకోవాలి. మన పట్ల దేవుని ఆశలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎవరికి ఎక్కువగా ఇవ్వబడేను వాళ్ళ పట్ల దేవుని ఆశలు, కోరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో వీ హ్యావ్ గ్రేటర్ ప్రివిలేజ్ సిన్స్ వీ హ్యావ్ ద ఎంటైర్ బైబిల్ ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్. అయితే వాళ్ళని ఓదార్చుటకు ఏ వాక్య భాగం కూడా లేదండి ఆ సమయంలో. దేవుని వాక్యం అంటే ఏంటి? దేవుని మాటలు, దేవుని స్వరం. బైబిల్ అంటే దేవుని స్వరం. బైబిల్ని మనం వెప్పితే దేవుని స్వరమే మనం వింటాం, ఆయన మాటలను మనం వింటాం. సో క్రైస్తవులకి ఓదార్చే మాటలు మరణం సమయంలో అనేక మాటలు మనం లేఖనంలో చదువుకోవచ్చు. అయితే
ఆ సబ్జెక్ట్ నేను వచ్చే ముందు ఈ స్లైడ్ కూడా మీకు చూపిస్తున్నాను. మనం బైబిల్ స్టడీ చేస్తే we take a 360-degree perspective. ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. నెక్స్ట్ స్లైడ్ 360-degree perspective. 360 అంటే కంప్లీట్ ఆ సబ్జెక్ట్ తో కూడిన అన్ని విషయాలు కూడా మనము తెలుసుకుంటాం. అందుకే బైబిల్ స్టడీ చేస్తున్నాం. బైబిల్ స్టడీ అంటే మనం లోతులో వెళ్ళి దేవుని వాక్యంలో ఉన్న ధన నిధులని ఎతికి కనుక్కుండుట, దాన్ని పుచ్చుకుండుట, దాని వలన మేలు పొందుట. అయితే ధన నిధులు సర్ఫేస్ లో ఉంటాయండి, లేకపోతే లోతులో ఉంటాయా అడుగుతున్నా. where do you find the treasures? At the surface of the sea or at the lower? Very good, right answer. So we go deep into the subject. ఇప్పుడు మనము క్రైస్తవులంగా శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నాం. మనము మన సహోదరులు మరణించే సమయంలో, మన బంధువులు మరణించే సమయంలో, మన మిత్రులు మరణించే సమయంలో, మన తోడు క్రైస్తవులు మరణించే సమయంలో నిరాశపడము. ఎందుకు? మనకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. అయితే క్రైస్తవ జీవితంలో 3 స్తంభాలు ఉన్నాయి. ఆ స్తంభాల మీదే క్రైస్తవత్వం నిలిచి ఉన్నది. నేను సహోదరి శిరీషాతో చదివించాను. 1 కొరింథీ 13:13 ఏముంది? చివరిలో ఏం మిగిలి ఉంటాయంట? ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఈ 3 స్తంభాల మీదే క్రైస్తవత్వం నిలిచి ఉంది. ఈ 3 ఒక్కటి లేకపోయినా సరే క్రైస్తవత్వం పరిపూర్ణమైన క్రైస్తవత్వము కాదు. సో ఇప్పుడు మీ దగ్గర నుంచే నేను ఆన్సర్ పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు తెలుసు ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఓకే, వీఆర్ గోయింగ్ డీప్ బికాస్ ద సబ్జెక్ట్ ఇస్ డెత్. సబ్జెక్ట్ ఏంటి? మనం ఈరోజు ఫోకస్ చేసేది మరణం. కానీ క్రైస్తవులకి శుభప్రదమైన నిరీక్షణ అనేది ఉంది. అది ధ్యానించిన తర్వాతే మనం 24వ అధ్యాయంకి మనము వెళ్దాం. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చాలా మంది క్రైస్తవులకి తెలుసు, ప్రేమతో కూడిన అధ్యాయం ఏంటి? మీరే చెప్పాలి. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు ఆన్సర్ ఇచ్చినప్పుడు విజయ్ గారు అక్కడ టైప్ చేస్తారు. ప్రేమతో కూడిన అధ్యాయం ఎక్కడుంది? Corinthians 13th chapter. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సిస్టర్ జయమాల గారు అనుకుంటా. ఐ కెన్ రికగ్నైజ్ అవర్ వాయిస్. సో బ్రదరే అక్కడ టైప్ చేస్తారు చూడండి. క్వశ్చన్ మార్క్ తీసేసి ప్రేమతో కూడిన అధ్యాయం ఏంటంటే 1 కొరింథీ 13వ అధ్యాయము. అక్కడ 1వ వచనం నుంచి చివరి వచనం వరకు మనం చదువుకుంటే ప్రేమతో కూడిన అన్ని విషయాలు పౌలు భక్తుడు అక్కడ రాస్తున్నాడు. అన్నిటికంటే మనసుని తాకే విషయం ఏంటంటే ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాలును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును. సో నెక్స్ట్ క్వశ్చన్ మార్క్కి మనం వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటంటే విశ్వాసం. విశ్వాసంతో కూడిన అధ్యాయం ఎక్కడుంది అని మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే జవాబు Hebrew 11. Hebrew 11. Very good, right answer. Hebrew 11th chapter. Brother, 1 Corinthians, brother. 2 Corinthians కాదు, 1 Corinthians chapter 13. 1 Corinthians chapter 13. ఓకే, సో ఇప్పుడు నిరీక్షణతో కూడిన అధ్యాయం ఎక్కడుంది అని మిమ్మల్ని అడిగితే జవాబు ఏమిస్తారు? శుభప్రదమైన నిరీక్షణ. మనము ఆరోహణమై వెళ్తాం, కడబూర ఊదినప్పుడు ఎక్కడుంది అని మిమ్మల్ని అడిగితే కరెక్ట్ గా మీరు చెప్పారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమతో కూడిన ఆరోహణం. కరెక్ట్ గా ఆరోహణం. ఇట్లా కడబూర ఊదినప్పుడు సమాధులు తెరవబడతాయి, మన మధ్య ఆకాశం వెళ్ళిపోతాం. Very good. 1 Thessalonians chapter 4 verse 13 onwards. 1 Corinthians chapter 4 verse 13 onwards. 13 to 18. Okay, right answer. I got the answers from you. ప్రేమతో కూడిన అధ్యాయం ఏంటి అని మిమ్మల్ని అడిగితే వెంటనే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అని మీరు జవాబు ఇవ్వగలగాలి. నైట్ 12 o'clock నేను ఫోన్ చేసి అడిగినా సరే మీరు చెప్పగలగాలి. రెండోది విశ్వాసంతో కూడిన అధ్యాయం ఎక్కడ ఉంది అంటే హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అని మీరు వెంటనే చెప్పగలగాలి. దాని తర్వాత నిరీక్షణతో కూడిన అధ్యాయం ఎక్కడుంది అంటే వెంటనే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం అని మీరు చెప్పగలగాలి. అయితే ప్రతి
అధ్యాయం రాయబడింది, పత్రిక రాయబడింది అని అంటే జాగ్రత్తగా వినండి. అక్కడ ఒక అవసరత ఉండింది కాబట్టి పౌలు భక్తుడన్నా, పేతురు అన్న, యోహాన్ అన్న, యాకోబు అన్న, యూదా అన్న రాస్తున్నారు. నేను ఈరోజు నిరీక్షణతో కూడిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను కాబట్టి ఎందుకు మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం ఎందుకు రాయబడింది? ఎందుకు మొదటి తెస్సలోనిక పత్రిక పౌలు భక్తుడు రాయాలి? అది మనం తెలుసుకోవాలి. బైబిల్ స్టడీ చేస్తున్నాం కదా, లోతులో వెళ్తున్నాం మనం. నేను ఒక మాట చెప్తాను, మీరు ఎక్కడ ఉన్నారో ఆమెన్ చెప్పండి. ఈ బైబిల్ స్టడీలో పాల్గొనే వారు అందరూ కూడా ఒక దినం వాక్యం ఉపదేశించబోతున్నారు. ఆమెన్. సో దేవుడు మన అందరికీ తరబియత్ ఇస్తున్నాడు. నేను కూడా నేర్చుకుంటున్నాను మీ మధ్యన వచ్చి ఉపదేశిస్తూ. సో రేపు మిమ్మల్ని అడిగితే ఎందుకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం రాయబడింది, ఎందుకు హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం రాయబడింది, ఎందుకు మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 18వ వచనం రాయబడింది అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీరు చెప్పగలగాలి. ప్రేమతో కూడింది, విశ్వాసంతో కూడింది. నాకు నెక్స్ట్ టైం ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అన్ని వివరాలు నేను మీతో పంచుకుంటాను. కానీ ఈ దినము మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 నేను మీతో పంచుకుంటాను, ఎందుకు అది రాయబడింది అనేది. దాని తర్వాత దాంట్లో ఉన్న విషయాలు కూడా మనము చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక రాయబడిందంటే ఆల్రెడీ అక్కడ సంఘం ఉన్నట్టా లేదా? చెప్పాలి మీరు. సంఘం ఉన్నప్పుడే పత్రిక రాయబడుతుందా దానికి, లేకపోతే లేనప్పుడు రాయడానికి వీలుందా? ఆల్రెడీ ఉందా సంఘము? ఉంది. రైట్ ఆన్సర్. అయితే ఎప్పుడు స్థాపింపబడింది అనేది మనం ఒక్కసారి చూసి ముందుకు వెళ్తే ఎందుకు ఈ పత్రిక రాయబడింది కూడా మనకి అర్థమవుతుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి, పౌలు రెండో ఆత్మిక దండయాత్ర, ఆ రెండో సువార్త దండయాత్ర చేసేటప్పుడు ఆయన బయలుదేరి ఫస్ట్ గ్రీక్ దేశంకి వచ్చినప్పుడు, నార్దర్న్ పార్ట్ ఆఫ్ గ్రీక్, అక్కడ చూడండి ఫిలిప్పీ అనే పట్టణంలో మొదట్లో పరిచర్య చేశాడు. దాని తర్వాత ఆత్మ నడిపింపు ప్రకారంగా తెస్సలోనిక పట్టణంకి వచ్చాడు. అక్కడ సంఘము స్థాపించాడు. ఇప్పుడు నేను సహోదరి శిరీషాతో 17వ అధ్యాయము అపోస్తల కార్యం మొదటి 10 వచనాలు చదివిస్తాను. కొంచెం దీర్ఘశాంతంతో మనం విందాము. చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం అర్థం చేసుకోబోతున్నాం. మొదటి తెస్సలోనిక పత్రిక ఎందుకు రాయబడింది అని అంటే, ఎలాగా ఆ సంఘం స్థాపించబడింది, ఎలాగా అక్కడ పౌలు భక్తుడు పరిచర్య చేశాడు కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య ముగించి అక్కడ సంఘం స్థాపించిన తర్వాతనే ఆయన తెస్సలోనిక పట్టణంకి వస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇదే గ్రీక్ దేశం అనుకుంది. ఇది ఉత్తరం భాగం. అన్నిటికంటే పైన ఫిలిప్పీ పట్టణం ఉంటుంది, కింద తెస్సలోనిక పట్టణం ఉంటుంది. ఇంకా దాని కింద వస్తే బిరియా పట్టణం కూడా ఉంటుంది. అది కూడా మ్యాప్ నేను చూపిస్తాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానండి, జస్ట్ టు మేక్ ద సబ్జెక్ట్ మోర్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్, ఎస్పెషలీ ద మ్యాప్స్. రాయలసీమ అనగానే వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఏ 3 సిటీస్ మీకు గుర్తొస్తాయండి, ఆర్ ఏ 3 డిస్ట్రిక్ట్స్ మీకు గుర్తొస్తాయి చెప్పండి? రాయలసీమ అనగానే చిత్తూరు కొంచెం కోస్టల్ కదా. అనంతపూర్, వెరీ గుడ్. సో కర్నూలు, కడప అండ్ అనంతపూర్ రాయలసీమ అని అంటే. సో అలాగే గ్రీక్ దేశంలో మాసిదోనియా అనే ప్రాంతం అంటే 3 పట్టణాలు దాంట్లో ఉన్నాయి. ఎలాగా రాయలసీమ ప్రాంతం అనగానే మనకి కర్నూలు, కడప, అనంతపూర్ గుర్తొస్తున్నాయో, మాసిదోనియా అనగానే మనకి ఫిలిప్పీ, తెస్సలోనిక, బిరియా గుర్తు రావాలి. మొదటి కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 9వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు మాసిదోనియా సంఘములని మెచ్చుకుంటున్నాడు. మాసిదోనియా సంఘము కాదు, అక్కడ 3 సంఘాలు ఉన్నాయి. ఓకే, పెట్టుకోండి. సో ఫిలిప్పీలో అక్కడ పరిచర్య ముగించుకొని తెస్సలోనికకు వచ్చాడు. ఇప్పుడు చదవమ్మా మొదటి 10 వచనాలు. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను, మీరు చెప్పగలగాలి. ఓకే. వారు అంపిపులి అపోలోనియా పట్టణంలో మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి నిండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచారం చేయు యేసే క్రీస్తని ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతరములను నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును
ఎన్ని భక్తిపరులకు దినములు 3 విశ్రాంతి దినములు అని అంటే 3 weeks 21 days. ఓకే, జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, రైట్, కంటిన్యూ మా. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులలో చాలా మంది గంతగల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళ అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తిరిగి తీసుకొని వచ్చుటకు యత్నం చేసిరి. అయితే వారు కనబడినందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోనును వీరిని చేర్చుకొని ఉన్నాడు. వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాట వినిచిన జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దకు మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలను శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లెట్స్ గో టు ద స్లైడ్ బ్రదర్. ఇక్కడ మనం చూద్దాము. 3 వారాలు సంఘం స్థాపింపబడింది, అనేకులు మారు మనసు పొందారు. కానీ అక్కడ శ్రమలు ఎదురైనాయి. 3 వారాల తర్వాతనే ఆర్ మ్యాక్సిమం 4 వారాల తర్వాత పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘం విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు let us compare Paul's ministry in the city of Ephesus. Okay, let's go to the next slide brother. ఇక్కడ చూడండి, పౌలు మీద అంత నేరములు మోపుతున్నారు యూదులు. బ్రదర్ జస్ట్ కర్సర్ పెట్టి చూపించండి. ఆయనని అక్కడ ఉన్న అధికారి ముందు తీసుకొని వచ్చి నానా నేరములు మోపుతున్నారు. ఇంకా పౌలు తెస్సలోనిక పట్టణం విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కూడా మనం వెళ్ళిపోదాం బ్రదర్. దాని తర్వాత మనం వద్దాం దీనికి. ఇప్పుడు అపోస్తల కార్యము 20వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 27వ వచనంలో పౌలు భక్తుడు ఎఫెసీ సంఘం విడిచిపెట్టి వెళ్ళే సమయంలో పలికిన ఒక మాట, చాలా ముఖ్యమైన మాట. దాని తర్వాత 31వ వచనంకి మనం వద్దాం. ఎఫెసీ పట్టణంలో కూడా పరిచర్య చేశాడు, సంఘం స్థాపించాడు. ఇంకా వెళ్ళిపోయే సమయంలో ఆయన ఇచ్చిన ఫైనల్ స్పీచ్ ఆర్ ఫేర్వెల్ స్పీచ్, ఆ సమయంలో ఆయన అనేక మాటలు పలుకుతాడు. ఒక్క మాట ఏం పలికాడో మనం చూద్దాం. 20వ అధ్యాయం 27వ వచనం చదవమ్మా. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. ఓకే, ఇప్పుడు 31వ వచనంకి రామా. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరములు 3 వారాలు తెస్సలోనిక పట్టణము, 3 సంవత్సరములు ఎఫెసీ పట్టణం. ఓకే, ఇప్పుడు ఆ స్లైడ్కి మనం వెళ్దాము. ఇక్కడ నేను ఒక 3 వర్డ్స్ వాడుతున్నాను. ఏ క్రైస్తవ వాక్య పరిచర్య అన్న బోధన్న ఈ 3 సిద్ధాంతాల చుట్టే తిరగాలి. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. ఓకే, మనకందరికీ సప్తస్వరాలు అంటే తెలుసు, మ్యూజికల్ నోట్స్, సారే గామ పాదా నీసా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఈ సప్తస్వరాలను దాటి వేరే పాటలు ఏమైనా రచించడానికి ప్రపంచంలో వీలవుతుందమ్మా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్. అలాగే ఏ క్రైస్తవ ఉపదేశం అన్నా వాక్య పరిచర్య అన్నా ఈ 3 సిద్ధాంతాల చుట్టే తిరగాలి. ఈ 3 సిద్ధాంతాలు అంటే ఏంటి? మనకి ఏం కనిపిస్తుంది అంటే ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం కనిపిస్తుంది. జస్టిఫికేషన్ అంటే ఎప్పుడు ఒక వ్యక్తి విశ్వాసం చేత రక్షణ పొందుతున్నాడు, యేసు ఆయన పాపముల కొరకే శిలువ మరణం పొందాడు అని నమ్మి విశ్వసించి యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాడు, అప్పుడు హీఈస్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్ అంటే నీతిమంతుడుగా దేవుని దృష్టిలో ఎంచబడతాడు. నెక్స్ట్ సాంక్టిఫికేషన్ అంటే యేసు రూపంలో మార్చబడుట, ప్రేమలో ఎదుగుతాడు.
యేసు తండ్రిని ఎలాగా ప్రేమించారో, తోడు క్రైస్తవులను ఎలాగా ప్రేమిస్తారో, అలాగే ఒక క్రైస్తవుడు కూడా యేసు రూపంలో మార్చబడుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే, యేసు తండ్రిని ఎలాగా ప్రేమించారు, తోడు క్రైస్తవులను ఎలాగ ప్రేమిస్తారో, అలాగే ఒక క్రైస్తవుడు తండ్రిని ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు, తోడు క్రైస్తవులను కూడా ఎక్కువగా ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ సాంక్టిఫికేషన్ ప్రాసెస్. హీ బికమ్స్ మోర్ అండ్ మోర్ క్రైస్ట్ లైక్. గ్లోరిఫికేషన్ అంటే అక్కడ మనకి నిరీక్షణ కనిపిస్తున్నది. సాంక్టిఫికేషన్లో, జస్టిఫికేషన్లో మనకి విశ్వాసం కనిపించింది, సాంక్టిఫికేషన్లో ప్రేమ కనిపించింది. గ్లోరిఫికేషన్ అంటే మనకు అక్కడ నిరీక్షణ కనిపిస్తుంది. ఆ సిద్ధాంతం ఏం బోధ చేస్తుంది? గ్లోరిఫికేషన్ సిద్ధాంతం. ఒక దినం ప్రభువారు వచ్చి మనల్ని ఆరోహణం చేసి తీసుకొని వెళ్తారు, ఆర్ మన లోకయాత్ర ముగించే సమయంలో ఇక్కడ కళ్ళు మూస్తే మనం పరలోకంలో కళ్ళు తెరుస్తాం. అదే మన శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది. సో అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? 1 కొరింథీ 13:13 చివరిలో 3 మిగులుతాయి: ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ 3 సిద్ధాంతాలు, ఓకే, అన్ని 3తోనే ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 3 గంభీరమైన సిద్ధాంతాలు పరిపూర్ణంగా బోధ చేయాలి అనండి దేవుని సంకల్పం అంతయు నేను మీకు బయలుపరిస్తిని అని చెప్తున్నాడు కదా ఎఫెసీ సంఘంలో వెళ్ళిపోయే సమయంలో పౌలు భక్తుడు. ఇదంతా కూడా 3 వారాల్లో బోధించుటకు వీలవుతుందా? 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, వీలైంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీ సంఘంలో ఆ మాటలు పౌలు భక్తుడు పలకగలుగుతున్నాడు. దేవుని సంకల్పం అంతయు నేను బోధ చేస్తుంది, విశ్వాసం గురించి, ప్రేమ గురించి, నిరీక్షణ గురించి అంతయు నేను బోధ చేస్తుంది అని చెప్పగలుగుతున్నాడు. ఎందుకు? 3 సంవత్సరాలు గడిపాడు కాబట్టి. కానీ తెసలోనిక పట్టణంలో 3 వారాల తర్వాతనే అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ సిద్ధాంతాల్లో సంఘ సభ్యులని నాటాడా అనే కంగారు పౌలుకి కూడా ఉన్నది. చెప్పాడు ప్రేమ గురించి, చెప్పాడు విశ్వాసం గురించి, కానీ నిరీక్షణ గురించి చెప్పుటకు ఆయనకు సమయం ఉండిందా? అదే చూద్దాం. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఎందుకంటే నేను మిమ్మల్ని అడిగాను, ప్రేమతో కూడిన అధ్యాయం ఎక్కడుందంటే వెంటనే చెప్పగలిగారు, విశ్వాసంతో కూడిన అధ్యాయం ఎక్కడుందంటే వెంటనే చెప్పగలిగారు, నిరీక్షణతో కూడిన అధ్యాయం ఎక్కడుందంటే వెంటనే చెప్పగలిగారు. కానీ ఎందుకు ఈ పత్రిక రాయబడి ఉన్నది? ఇప్పుడు ఈ ఆత్మిక తండ్రి ఎక్కడున్నాడు అని అంటే, ఇప్పుడు మ్యాప్ మనం చూద్దాము. పౌలు భక్తుడు ఫిలిప్పీ నుంచి తెసలోనిక పట్టణంకి వచ్చి అక్కడి నుంచి అడావుడిగా బయలుదేరి బిరియాకి వెళ్ళి, నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. చూడండి, ఇక్కడ చూడండి. బిరియాకి వెళ్ళిన ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్ చూడండి. అక్కడి నుంచి బిరియా, తెసలోనిక నుంచి ఫిలిప్పీ నుంచి తెసలోనిక, తెసలోనిక నుంచి బిరియా, బిరియా నుంచి ఏథెన్స్ పట్టణము, చూడండి ఏథెన్స్ పట్టణం నుంచి కొరింథ్, ఇంకా అక్కడ చూడండి. వెరీ గుడ్, వెరీ నైస్ టెక్నికల్ కోఆర్డినేషన్ బై బ్రదర్ విజయ్. ఎక్కడ ఉన్నారు విజయ్ గారి వరకు తప్పట్లు కొట్టండి. ఓకే, సో నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్. కొరింథ్ పట్టణం చేరిన తర్వాత తిమోతిని పంపిస్తున్నాడు, ఆయన ఆత్మిక కుమారుడైన తిమోతిని. అరే, తెసలోనిక సంఘంలో మనం ఎంత సమయం గడపాలో మనం గడపలేదు. ఈ 3 సిద్ధాంతాల్లో వాళ్ళని ఎలాగా నాటుండాలో అంత ఎక్కువగా మనం నాటుటకు మనకి సమయము సరిపోలేదు. అయితే ఒకసారి వెళ్ళి కనుక్కోండ్రా అని తిమోతిని పంపించినప్పుడు, తిమోతి వెళ్ళి అక్కడ అన్ని పరిశోధించి వాళ్ళ ఆత్మిక పరిస్థితి ఎలాగుంది అన్ని కూడా గమనించి వచ్చి పౌలు భక్తుడికి రిపోర్ట్ ఇస్తున్నాడు. ఆ రిపోర్ట్లో ఏం పలికాడో తిమోతి, ఏం బయలుపరిచాడో, ఏ విషయాలు పంచుకున్నాడో మనం ఒకసారి చూద్దాం. 1 తెసలోనిక పత్రిక 3:6 చదవమ్మా. 1 తెసలోనిక పత్రిక 3:6. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చను. ప్రేమ గురించి, విశ్వాసం గురించి సంతోషం మాకు పుట్టించే కబురు తెచ్చాను. ఇప్పుడు అడుగుతున్న సూటిగా ఒక ప్రశ్న, నిరీక్షణ గురించి ఏమైనా చెప్పి ఉంది అక్కడ? యు హావ్ టు గివ్ మీ ఎన్ ఆన్సర్. ప్రేమ గురించి మంచి రిపోర్ట్ ఉంది, విశ్వాసం గురించి మంచి రిపోర్ట్ తీసుకొని వస్తున్నాడు తిమోతి.
నిరీక్షణ గురించి కూడా మంచి రిపోర్ట్ తీసుకొని వచ్చాడని పౌలు భక్తుడు అంటున్నాడా? గివ్ మీ an ఆన్సర్. అనటం లేదు. అనటం No. లేదు. లేఖనం మనము చదివేటప్పుడు ఆశ్చర్యమైన సంగతులు తండ్రి మనకి బయలుపరుస్తాడు. ఏమని చెప్పి తిరిగి వచ్చాడు, ఏ రిపోర్ట్ ఇస్తున్నాడు, ఏ విషయాలు పౌలుతో పంచుకుంటున్నాడు అంటే, తెసలోనిక సంఘంలో ఏ క్రైస్తవుడన్నా చనిపోతే వేరే క్రైస్తవులు చాలా దుఃఖిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ గ్లోరిఫికేషన్ డాక్ట్రిన్లో బాగా నాటబడలేదు. పౌలు భక్తునికి సమయం లేదు, నిరీక్షణతో కూడిన అనేక విషయాలు వాళ్ళతో పంచుకోవడానికి సమయం లేదు. సో ఇప్పుడు కూర్చొని పత్రిక రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవమ్మా. ఇప్పుడు అన్ని విషయాలు నిరీక్షణతో కూడింది. కడబూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది, చనిపోయిన క్రైస్తవుల సమాధులు ఎలాగ తెరవబడతాయి, ఎలాగ సజీవులై ఉన్నారో వాళ్ళు ఎలాగ ఆరోహణమై వెళ్తారు, అన్ని విషయాలు పంచుకొని చివరిలో 18వ వచనంలో ఏమంటాడంటే, ఈ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకొని ఒకరొకరిని ఓదార్చుకోండి. దుఃఖించకండి. ఒక క్రైస్తవుడు చనిపోతే అది ఓన్లీ శారీరక ఎడబాటు, తిరిగి ఆ క్రైస్తవుని మనం కలుసుకోబోతున్నాం అనే విషయము మిమ్మల్ని ఓదార్చాలి, బలపరచాలి. చదువమ్మా మొదటి తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. అలాగే మన విజయ్ బ్రదర్ మనకి ఆరోహణంతో కూడిన స్లైడ్ కూడా చూపిస్తారు. బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. చూడండి ఎలాగా సమాధులు తెరవబడతాయి, ఎలాగా సజీవులు ఆరోహణమై వెళ్తున్నారు. ఇక్కడ చూడండి, సహోదరి చదివేటప్పుడు బ్రదర్ ఎక్కడ కర్సర్ చూపించాలో అక్కడ కర్సర్ చూపిస్తారు. అమ్మ మొదటి తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి. సహోదరులారా, నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మేము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను అక్కడ దూత బూర ఊదట. రైట్, ప్రధాన దూత చదవమ్మా. దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతరు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఈ మాటల చేత ఒకరొకరిని ఆదరించుకోండి. ఎందుకంటే ఆదరణ లేదు ఇప్పుడు తెసలోనిక సంఘంలో. అదే తిమోతి రిపోర్ట్ ఇచ్చాడు. అందుకు పౌలు భక్తుడు కూర్చొని ఈ పత్రిక రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పత్రికల భాగం అంతా కూడా మనం తీసుకుంటే రోమిలికి రాసిన పత్రిక నుంచి యూదా పత్రిక వరకు, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనమే మనకు గుర్తొస్తుంది. అన్నీ సమకూడి మన మేలు కొరకే జరుగుతుందని. అంటే ఆ సంఘాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ పత్రికలు రాయబడినాయి. ఈ పత్రికలు ఇప్పుడు మనకి ధననిధులై ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ పత్రికలు మనకు ధననిధులై ఉన్నాయి. They are invaluable, priceless treasures. Are you all with me? అంటే అక్కడ ఆ సంఘంలో సమస్య ఉండింది కాబట్టిగా, లేకపోతే ఈ పత్రికలు రాయబడేవి కావు. సో కొరింథీ సంఘంలో అక్కడ మనం గమనిస్తే, బికాస్ వీఆర్ ఆన్ ద సబ్జెక్ట్, ఐ మేక్ యూ రీడ్ దట్ ఆల్సో. విశ్వాసం ఉంది, నిరీక్షణ కూడా ఉంది, కానీ ప్రేమ కనిపించట్లేదు పౌలు భక్తునికి సంఘ సభ్యుల మధ్యన. అందుకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక రాయబడింది. ఒకసారి తీయమ్మా. వాళ్ళు రెండో ఆరోహణం గురించి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధాత్మ వరాలున్నాయి, వాడుతున్నారు. సో విశ్వాసం అయితే ఉంది, వరాలన్నీ వాడబడుతున్నాయి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 7వ వచనం నుంచి చదవమ్మా. గనుక ఏ కృపా వరమును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. నిరీక్షణ ఉంది, విశ్వాసం కూడా ఉంది, అందుకే వరాలు వాడబడుతున్నాయి. కానీ వీళ్ళ మధ్యన కోర్ట్ కేసెస్ కూడా జరుగుతున్నాయి. హౌ సాడ్. 6వ అధ్యాయానికి వస్తే, మీకు సిగ్గు లేదు, ఒక దినం మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారు.
ఒకరి మధ్యన ఒకరు ఎందుకండి గొడవలు? మీ సంఘంలో పెద్దలు లేరా? మీ మధ్యన ఏమన్నా వాదన కలిగితే కూర్చోబెట్టి సలహాలు ఇచ్చుటకు? మరి ఆల్ అండర్స్టాండింగ్. మొదటి 4 అధ్యాయాలు మనం చదివితే ఏముంది? డివిజన్. నేను పౌలు వాడని, నేను అపోలో వాడని, నేను పేతురు వాడని, కేఫా వాడని. సంఘ సభ్యుల్లో ఏకత్వం లేదు. ప్రేమ చాలా తక్కువగా ఉంది. ఇంకా పౌలు భక్తుడు ఆయన మనసులో ఉన్న బాధ పంచుకుంటున్నాడు. మిమ్మల్ని శిష్యుల వలె నేను పాలతోనే పోషించాల్సి వస్తుంది, మీరు ఎదగట్లేదు ఆత్మీకంగా. ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగి ముందుకు వెళ్తానండి, జాగ్రత్త వినండి. అనుకుందాము ఒక డాక్టర్ గారి దగ్గర యాక్సిడెంట్ పేషెంట్ని తీసుకొని వచ్చారు ఎమర్జెన్సీ వార్డులో. ఓకే, డాక్టర్ గారి దగ్గర ఎమర్జెన్సీ వార్డులో యాక్సిడెంట్ పేషెంట్ని తీసుకొని వచ్చారు. డాక్టర్ గారు గమనిస్తే ఆయనకి సీరియస్ హెడ్ ఇంజురీ ఉంది. ఓకే, దాని తర్వాత కాల్లో ఒక చిన్న ఫ్రాక్చర్ ఉంది. సో డాక్టర్ గారు దేని గురించి ఎక్కువ పట్టించుకుంటారు చెప్పండి? ఎమర్జెన్సీ వార్డులో చిన్న మైనర్ లెగ్ ఫ్రాక్చరా లేకపోతే హెడ్ ఇంజురీయా? హెడ్ ఇంజురీ. సో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకు రాయబడింది అని మనం చూస్తే జాగ్రత్తగా వినండి. నేను లోతులో వెళ్తున్నాను బికాస్ దిస్ ఇస్ బైబిల్ స్టడీ. కొరింథీ సంఘ సభ్యులు పౌలుకే ఒక పత్రిక రాశారు. వాళ్ళలో ఉన్న కొన్ని సందేహాలు ఏంటి, ఎలాగ ప్రవర్తించాలి అవన్నీ కూడా అడిగారు. విగ్రహాలకి అర్పించబడిన ఆహారం మేము తినొచ్చా? పెళ్లిళ్ళు చేసుకోవచ్చా? ప్రభు బలలో పాల్గొనేటప్పుడు ఏ క్రమశిక్షణ మేము పాటించాలి, ఎటువంటి బట్టలు వేసుకోవాలి, ఇదంతా కూడా అడిగారు. ఇవన్నీ మైనర్ మ్యాటర్స్ వెన్ కంపేర్ టు ల్యాక్ ఆఫ్ లవ్. అందుకు మొదటి 6 అధ్యాయాల్లో అన్నిటికంటే గంభీరమైన సమస్యలు ఏంటో, దానికి పరిష్కారం ఏంటో పౌలు భక్తుడు చెప్పేసి, మైనర్ లెగ్ ఫ్రాక్చర్ ఉంది చూడండి, 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. దాని తర్వాత మైనర్ ఇష్యూస్కి వస్తాడు, మేజర్ ఇష్యూస్ ని అడ్రస్ చేసేసి. చదవమ్మా మొదటి కొరింథీయులకు వచనం. మీరు రాసిన వాటి విషయము స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఫర్ ద ఇంగ్లీష్ లో ఉంది చూడండి, బ్రదర్ చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. నౌ ఫర్ ద మ్యాటర్స్ యు రోట్ అబౌట్, షుడ్ వి మ్యారీ, షుడ్ వి ఈట్ ఫుడ్ ఆఫర్డ్ టు ఐడల్స్, హౌ షుడ్ వి బిహేవ్ వెన్ వి ఆర్ టేకింగ్ కమ్యూనియన్, హౌ షుడ్ ద లేడీస్ డ్రెస్ అప్. These are minor matters when compared to lack of love, which is a major problem. It is like a head injury. So మొదటి 6 అధ్యాయాలు అదంతా కూడా చెప్పేసి 7వ అధ్యాయం నౌ ఫర్ ద మ్యాటర్స్ యూ రోట్ అబౌట్. ఇది లెగ్ ఇంజురీ అండి, చిన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దాంతో పోలుస్తాయి. క్లైమాక్స్కి వస్తాడు 13వ అధ్యాయానికి. ఏమనంటే అన్ని వరాలు ఉన్నా సరే ప్రేమ లేకుండా ఉంటే వ్యర్థమే అని చెప్పేసి ప్రేమతో కూడిన అధ్యాయము రాస్తున్నాడు. సో కొరింథు సంఘంలో ఉన్న సమస్య కూడా ఒకవైపున చెప్పాలంటే ఇప్పుడు మనకి 2000 సంవత్సరాల తర్వాత లాభకరంగా ఉంది. 13వ అధ్యాయం మనం చదువుకోగలుగుతున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అలాగే హీబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకు హీబ్రీయులకు రాసిన పత్రిక రాయబడి ఉన్నది అది కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఇప్పుడు హీబ్రీయులకు రాసిన పత్రిక వల్లనే మనకి విశ్వాసంతో కూడిన అధ్యాయం దొరికింది. మీ దగ్గర నుంచే నేను జవాబు పొందాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. హీబ్రీయులకు రాసిన పత్రిక అని ఎందుకు రాయబడి, ఎందుకు ఆ పేరు ఇవ్వబడింది? జాగ్రత్తగా వినండి మాటలు. హీబ్రీయులకు రాసిన పత్రికకి కొలోసీయులకు రాసిన పత్రిక అని పేరు ఇవ్వబడలేదు, గలితీయులకు రాసిన పత్రిక అని పేరు ఇవ్వబడలేదు. ఎందుకు హీబ్రీయులకి రాసిన పత్రిక అనే పేరు ఇవ్వబడింది? హీబ్రీ అనగానే ఏ దేశం గుర్తొస్తుందమ్మా మీకు? వెంటనే చెప్పాలన్నా, చాలా సేపు తీసుకోకూడదు. హీబ్రీ, ఇజ్రాయెల్, రైట్ ఆన్సర్. సో హీబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకు హీబ్రీయులకు రాసిన పత్రిక అని మనం ఈరోజు చదువుకుంటున్నాము అని అంటే, యూదా మతం నుంచి మారు మనసు పొందిన క్రైస్తవులు నమ్మకంగా ఒక 30-35 సంవత్సరాలు దేవుణ్ణి జాగ్రత్తగా వెంబడించారు. చాలా మంచిగా విశ్వాసంలో ఎదిగారు. ఒక 30-35 సంవత్సరాల తర్వాత నేరో చక్రవర్తి క్రైస్తవులని హింసించడం స్టార్ట్ చేశాడు, నానా హింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆ సమయంలో యూదా మతం నుంచి మారు మనసు పొందిన యూదులు, వేరే వాళ్ళు మారు మనసు పొందని స్నేహితులు ఉన్నారు కదా, మారు మనసు పొందని బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ వైపు చూశారు. వాళ్ళు హింసలకు గురి అవ్వట్లేదు, క్రైస్తవులే హింసలకు గురి అవుతున్నారు.
అప్పుడు వాళ్ళకు వచ్చిన దురాలోచన ఏంటంటే, అరే మరి యూదా మతంకి వెళ్ళిపోదాం. అప్పుడు హీబ్రీకి రాసిన పత్రిక రాయబడింది, ఇంత గొప్ప రక్షణని మీరు నిర్లక్షణ చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుందరు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? యేసుక్రీస్తు ప్రభు చిందించిన రక్తంకి విలువ అనేది లేదా? ఇంకా హీబ్రీలకు రాసిన పత్రిక అంతా మనం చూస్తే యేసు మోషే కంట గొప్ప అని పౌలు భక్తుడు రుజువుపరుస్తాడు, ఆరోన్ కంట గొప్ప అని పౌలు భక్తుడు రుజువుపరుస్తాడు. దాని తర్వాత పాత నిబంధనం కంటే గొప్ప 8వ అధ్యాయం అంతా కూడా కొత్త నిబంధనం పాత నిబంధనం కంటే ఎంత శ్రేష్టంగా ఉంది అనేది చూయిస్తాడు. మరి 10వ అధ్యాయం 15వ వచనంకి వస్తే, ఒక్క అర్పణ చేత యేసు మిమ్మల్ని పరిపూర్ణులుగా చేశాను. మీరు యూదా మతంకి వెళ్తున్నారు, ప్రతి నెల అర్పణలు అర్పిస్తూనే ఉండాలి, కానీ ఇప్పుడు ఒక్క అర్పణ చేత ఆయన మిమ్మల్ని పరిపూర్ణులుగా చేశాను. ఓకే, ఇది చదువుదామా 10వ అధ్యాయం 12వ వచనం కూడా. ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదం పీఠముగా చేయబడి వరకు కనిపెట్టు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయన. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క అర్పణ చేత, ఒక్క శిల్వ మరణం చేత మరి మీరు యూదా మతంకి వెళ్తున్నారేంటి అని పౌలు భక్తుడు గద్దిస్తూ 10వ అధ్యాయము చివరి 2 వచనాలు మనం చదువుదాం. దాని తర్వాత 11వ అధ్యాయంకి వస్తాడు. ఓకే, ఇప్పుడు మనం అంతా కూడా చాప్టర్ డివిజన్ చేసేసాం. చాప్టర్ డివిజన్ చేసిన తర్వాత కంటిన్యూటీ ఆఫ్ థాట్ ఎఫెక్ట్ అవుతుంది. ఒక అధ్యాయం దాటి ఇంకొక అధ్యాయంకి వెళ్తే కొత్త సబ్జెక్ట్ అని అనుకుంటాం, కానీ 10వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండి. వీళ్ళు మరి యూదా మతంకి వెళ్ళాలని కోరుకుంటున్నారు కదా. 39 చదవమ్మా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. నా ఆత్మకి సంతోషం ఉండదు మీరు మరి యూదా మతంకి వెళ్తే. అయితే మనం నశించుటకు వెనక తీయ వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. ఈ విశ్వాసంకి వాడిన గ్రీక్ పదం ఏంటంటే పిస్టిస్. పిస్టిస్ అంటే నిలకడగా ఉన్న విశ్వాసం, అన్ని శ్రమలను ఎదుర్కొనే విశ్వాసం. ఆర్ యు ఆల్ విత్ మీ? దాని తర్వాతనే మనం 11వ అధ్యాయంకి వస్తాం. అది అరే వేరే అధ్యాయం అని అనుకుంటాం, కానీ ఆ 11వ అధ్యాయంలో ఏ విశ్వాస వీరుల గురించి చెప్తున్నాడు? ఏబేల్ దగ్గర నుంచి ఈనోకు, దాని తర్వాత నోవా, నోవా తర్వాత అబ్రాహాము, ఈసాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు, సాంసోన, ఎవరి గురించి చెప్తున్నాడు? వీళ్ళలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి? ఈ విశ్వాస వీరుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వెంబడించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కడు కూడా వెనకాల అడుగు వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? ఎందుకు నేను ఎలా స్టార్ట్ చేశాను బైబిల్ స్టడీ? దేంతో కూడిన విశ్వాసంతో కూడిన అధ్యాయం ఏంటి అనగానే చక్కగా జవాబిచ్చారు. ప్రేమతో కూడిన అధ్యాయం ఏంటి అంటే చక్కగా జవాబిచ్చారు. నిరీక్షణతో కూడిన అధ్యాయం ఏంటి అంటే చక్కగా జవాబిచ్చారు. కానీ కారణాలు ఏంటో కూడా మనకి తెలుసుండాలి, ఎందుకంటే వీఆర్ ఆల్ బైబిల్ స్టూడెంట్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని కూడా దేవుడు ఉపదేశకులుగా వాడుకోబోతున్నారు. దాని తర్వాత మరి అరే 11వ అధ్యాయం దాటి 12వ అధ్యాయం అనగానే కొత్త సబ్జెక్ట్ అని అనుకుంటాం, కానీ దెర్ ఇస్ అ కంటిన్యూటీ ఆఫ్ థాట్. ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని చూచుచుండగా, ఎవరు? ఏబేలు, ఈనోకు, నోవా, అబ్రాహాం, వీళ్ళందరూ మనల్ని చూచుచుండగా మన కను దృష్టి ఎవరి మీద ఉండాలి, ఎలాగ మనం పరిగెత్తాలి అనే మాట 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవమ్మా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడనైన యేసు వైపుకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, చాలా ముఖ్యమైనది. ఎవరెవరు డ్రైవింగ్ చేస్తున్నారో ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, కాకినాడ సైడ్ వెళ్తే బ్యూటిఫుల్ గ్రీనరీ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నేను కూడా అక్కడ పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా 3.5 years చేశాను.
అక్కడ నేను సొంత కార్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళే సమయంలో పక్కనున్న సీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉండేదంటే నేను చూసేవాడిని. కానీ నా అనుదృష్టి దేని మీద ఉండాలి? రోడ్డు మీద ఉండాలి, అవునా? I can glance at beautiful scenery around me, but my gaze should be on the road. I'm talking about gazing and glancing. జాగ్రత్త వినండి. విశ్వాస వీరుల గురించి అన్ని కూడా పౌలు భక్తుడు చెప్తూ, ఇప్పుడు మీరు ఏబేల్ వైపు చూడండి, ఆనోక్ వైపు చూడండి, నోవా వైపు చూడండి అని అంటున్నాడా? లేదు. వాళ్ళు విశ్వాస వీరులే, కానీ వాళ్ళలో లోటుపాట్లు ఉన్నాయి. విశ్వాసంకి కర్త అయిన యేసు వైపు చూచుచు, లోటుపాట్లు లేని పరిపూర్ణుడైన యేసు వైపు చూచుచు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్లైమాక్స్ కి ఎక్కడ తీసుకొని వస్తున్నాడు చూడండి. ఇక్కడండి యాక్చువల్లీ అధ్యాయం ఎండ్ అవుతుంది. స్టీఫెన్ లాంగ్టన్ గారు 11వ అధ్యాయం అక్కడ క్లోజ్ చేసేసారు. విశ్వాసంకి వాళ్ళందరూ సాక్షి సమూహంగా ఉన్నారు అంతే. దే ఆర్ సీయింగ్ గ్రేట్ మెన్ ఆఫ్ ఫెయిత్. They never stepped back after accepting God as their Lord and Savior. కానీ వాళ్ళలో లోటుపాట్లు ఉన్నాయి. హానోక్లో లోటుపాట్లు ఉన్నాయి, నోవాలో లోటుపాట్లు ఉన్నాయి, అబ్రహాంలో లోటుపాట్లు ఉన్నాయి. మీరు విశ్వాసంకి కర్త అయిన యేసు వైపు చూచుచు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ముందుకు సాగండి. ఆయన భయంకరమైన శ్రమలను కూడా ఎదుర్కొని నమ్మకంగా నిలిచి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే మీరు నేరో చక్రవర్తి హింసిస్తే మరి యూదా మతంకి వెళ్తారా? తిడుతున్నాడు పౌలు భక్తుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈరోజు డెత్ అనేది మనం తీసుకున్నాం కాబట్టి నిరీక్షణతో కూడిన అధ్యాయం ఎక్కడుందో చూసాం, ఎందుకు అది రాయబడిందో చూసాం. ఇంకా కనెక్టెడ్ 2 ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, ఆఫ్ క్రిస్టియానిటీ, ప్రేమ ఇంకా విశ్వాసం, దాంతో కూడిన అధ్యాయాలను మనం చూసాం. ఎందుకు ఈ అధ్యాయాలు రాయబడింది కూడా మనము చూసాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. యేసుక్రీస్తు ప్రభు వారికి మనం ఈ నిరీక్షత కూడిన విషయం చూస్తున్నాం కాబట్టి చాలా మంది ఈ బైబిల్ స్టడీలో ఎవరు పాల్గొంటున్నారో, ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో కూడా పాల్గొన్నారు. వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది, అయినా సరే మరి గుర్తు చేస్తున్నారు. ఏమన్నా అంటే జాగ్రత్తగా వినండి. ఇది నిరీక్షత కూడిన విషయం కాబట్టి ఇంత వివరాలు నేను మీతో పంచుకుంటున్నాను. యేసు క్రైస్తవులు మధ్యనున్న సమీపమైన సంబంధంని 4 B's సూచిస్తాయి. ఓకే, 4 B'లు. ఇఫ్ వీఆర్ ద బాడీ, హీఈస్ ద హెడ్. మనం శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. రెండోది, ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్, హీఈస్ ద వైన్. మనము తీగలమై ఉంటే ఆయన ద్రాక్షవల్లి అయి ఉన్నాడు. మూడోది, ఇఫ్ వీఆర్ ద బ్రైడ్, హీఈస్ ద బ్రైడ్ గ్రూమ్. మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. నాలుగోది, ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్, హీఈస్ ద కార్నర్ స్టోన్. మనం కట్టడై ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. ఇప్పుడు ఇంత సమీపమైన సంబంధం కలిగి ఉన్నాం మనం యేసుతో అంటే, మరి యేసు జీవితంలో జరిగిన సంఘటననే మన జీవితంలో కూడా జరగాలి కదండి, అవునా కాదా? గివ్ మీ yes or no. Yes or no, then only I'll proceed. Yes. Hallelujah, praise the Lord. ఆయన జన్మము అద్భుతము అని అంటే మన క్రైస్తవ ఆత్మిక జన్మం కూడా అద్భుతమే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ శక్తితో జన్మించిన యేసు జన్మము అద్భుతము అని అంటే మనం ఆత్మికంగా ఎలా జన్మిస్తున్నాం? యోహాను సువార్త చదవమా, మొదటి అధ్యాయం 12-13 వచనాలు. మనిషి ఇచ్చే వలన కాదు, రక్తం వలన కాదు, పెరమటి ఇచ్చే వలన కాదు, అది దేవుని కార్యమై ఉన్నది. ఎవరెవరు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు? యోహాను సువార్త మొదటి అధ్యాయం 12-13. తన్ను ఎందరు అంగీకరించరు వారందరికీ ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన జన్మం అద్భుతం, మన జన్మం కూడా అద్భుతం. ఆయన సిలువ మోసాడు, మనం కూడా సిలువ మోస్తున్నాం. ఆయన సమాధి తెరవబడింది, మన సమాధి కూడా తెరవబడుతుంది. ఆయన ఆరోహణమై వెళ్ళాడు, మనం కూడా ఆరోహణమై వెళ్తాం. ఆయన రెండో రాకడ తర్వాత లోకంని పరిపాలిస్తాడు, మనం కూడా ఆయనతో పాటు లోకంని పరిపాలిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అయితే యేసుకి 3 శరీరాలు
ఉన్నాయనేది లేఖనం సెలవిస్తున్నది. ఆ 3 శరీరాలు మనం కూడా కలిగి ఉంటాం. జాగ్రత్తగా వినండి. మొదటిగా మన బ్రదర్ విజయ్ గారు చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చూడండి. ఎర్త్లీ బాడీ మన లెక్కనే శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఇక్కడ చూడండి, శిష్యుల పాదము పై గదిలో కడుగుతున్నారు. ఆ రాత్రి వేళనే ఆయన అప్పజెప్పబడాడు. అప్పుడు ఏ శరీరం ధరించుకొని ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. మనలాంటి శరీరం. పునరుద్ధానుడైన ప్రభు. ఇక్కడ చూడండి, తోమా ఆయన ముందు మోకరించి నువ్వే ప్రభువా, నువ్వే దేవుడా అని అంటున్నాడు. పునరుద్ధాన శరీరం ధరించుకున్న సమయం, అది కూడా గొప్ప శరీరం. పునరుద్ధాన శరీరం గొప్ప శరీరం. తలుపులు వేసున్నా సరే ప్రభువారు కనిపిస్తున్నారు, తలుపులు వేసున్నా సరే వెళ్ళిపోతున్నారు. ఓకే, ఎక్కడ మాయం అవ్వాలంటే అక్కడ మాయం అవుతున్నారు, ఎక్కడ కనిపించాలంటే అక్కడ కనిపిస్తున్నారు. పునరుద్ధాన శరీరం కూడా గొప్ప శరీరమే. కానీ యోహాను, ఆయన ప్రియమైన శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన శరీరం ధరించుకొని కనిపించినప్పుడు చచ్చిన వాడి వలె ఆయన పాదం దగ్గర పడలేదు. కానీ మూడోసారి ఆయన కనిపించినప్పుడు, మూడో శరీరం ధరించుకొని కనిపించినప్పుడు, మహిమ శరీరం, ఆరోహణమైన తర్వాత మహిమ శరీరం యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకొని యోహానికి కనిపిస్తే చచ్చిన వాడి వలె, ఒకసారి చూడండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పాదం దగ్గర పడాడు. అయితే 3 శరీరాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి మానవుని శరీరం, రెండవది పునరుద్ధాన శరీరం, మూడవది మహిమ శరీరం. అయితే ఏ క్రైస్తవుడు చనిపోతాడో, ఇప్పుడు కళ్ళు మూస్తాడు, ఆయన కళ్ళు తెరిచేటప్పుడు పరలోకంలో పునరుద్ధాన శరీరం ధరించుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏ శరీరం ధరించుకుంటాడు? పునరుద్ధాన శరీరం. మహిమ శరీరం ఇప్పుడే ఇయ్యరు ప్రభువారు. ఈవెన్ పౌలు యోహానికి కూడా ఇయ్యలేదు. ఎందుకంటే మరి వాళ్ళు కూడా ఆరోహణం గురించి ఎదురు చూడరుగా, కడబూర గురించి ఎదురు చూడరుగా. ఇప్పుడే ఇచ్చేస్తే మహిమ శరీరం. కానీ ఎప్పుడు కడబూర ఊదబడుతుందో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, అప్పుడే అందరికీ మహిమ శరీరం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారికి 3 శరీరాలు ఉన్నాయంటే మనకు కూడా 3 శరీరాలు ఉంటాయి. ఇప్పుడు మనం చనిపోతే కళ్ళు తెరుస్తాం, గొప్ప శరీరం ధరిస్తాం, పునరుద్ధాన శరీరం. కానీ అది మహిమ శరీరం కాదు. మహిమ శరీరం ఎప్పుడు మనకి ఇవ్వబడుతుందంటే కడబూర ఊదినప్పుడు. అందుకే ఈవెన్ పునరుద్ధాన శరీరం ధరించుకున్న పౌలు, పేతురు, యోహాను, యాకోబు అందరు పరలోకంలో ఉన్నారు. వాళ్ళు కూడా కడబూర కొరకు వెయిట్ చేస్తున్నారు. అది ఆల్ విత్ మీ. అందుకే యోహాను అంటున్నాడు, 1 యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు చదవమ్మా. ఆయన ఉన్నట్టుగానే మనం కూడా మారిపోతాం ఆయనను చూసినప్పుడు, ఆరోహణమయ్యి వెళ్ళినప్పుడు. ఒకసారి తీయమ్మా, 1 యోహాను 3వ అధ్యాయం. ఇది కూడా మన శుభప్రదమైన నిరీక్షణ అయి ఉన్నది. దాన్ని బట్టి మనం పవిత్రమైన జీవితం జీవిస్తున్నాం. 1 యోహాను 3వ అధ్యాయం 2వ వచనం నుంచి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతాము? అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము. ఆయన మహిమ శరీరం ధరించుకొని ఉన్నాడు, మనం కూడా మహిమ శరీరం ధరిస్తాం. అది ఆల్ విత్ మీ. కానీ మధ్యలో ఇంటర్మీడియట్ బాడీ ఏంటంటే రిజరక్షన్ బాడీ. చనిపోయిన వాళ్ళకి అందరు కూడా ఇవ్వబడుతుంది. కానీ ఆరోహణం అయ్యే వాళ్ళు వెంటనే దే ఆర్ గోయింగ్ అండ్ ఫ్రమ్ ఎర్త్లీ బాడీ టు గ్లోరిఫైడ్ బాడీ. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ సబ్లిమేషన్. మీకు అందరికి కూడా తెలుసు, జాగ్రత్తగా వినండి. స్కూల్ డేస్లో మీరు చదువుకున్నారు, సాలిడ్ లిక్విడ్ అవుతుంది, లిక్విడ్ తర్వాత గ్యాస్ అవుతుంది, అవునా? ఐస్ని మీరు తీసుకోండి, హీట్ చేయండి, ఫస్ట్ లిక్విడ్ అవుతుంది, దాని తర్వాత వాటర్ వేపర్ అవుతుంది, అవునా? కానీ సబ్లిమేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంది. అయోడిన్ మీరు హీట్ చేయండి, లిక్విడ్ అవ్వదు, స్ట్రైట్ అవే గ్యాస్ అవుతుంది, అవునా? సో అలాగే ఎవరు సజీవులై ఉన్నారు వాళ్ళు కడబూర ఊదినప్పుడు మామూలు శరీరం ధరించుకున్న వాళ్ళు ఆ సమయంలో వెంటనే పునరుద్ధాన శరీరం ధరించకుండా వాళ్ళు ఏం ధరిస్తారు అని అంటే మహిమ శరీరం. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ వాళ్ళు ఎప్పుడు ధరిస్తారు ఆ మహిమ శరీరము? చనిపోయిన వాళ్ళ సమాధులు తెరవబడి వాళ్ళు వాళ్ళ ఎముకలన్నీ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి పైకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ పునరుద్ధాన శరీరం ధరించుకొని కింద వస్తారు, రెండు మిక్స్ అవుతాయి. వాళ్ళు మహిమ శరీరం ధరించిన తర్వాత, ఎవరు ముందే చనిపోయారో, ఎవరు మహిమ శరీరం ధరించిన తర్వాతనే సజీవులు మహిమ శరీరం ధరిస్తారు. మరి 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంకి వెళ్దామమ్మా. 13వ వచనం నుంచి మనం చదువుదాం. సజీవులైన మనం అనే మాట అక్కడ రాయబడి ఉంది చూడండి.
సజీవులమైన మనము ఆ మహిమ శరీరం ఎప్పుడు ధరిస్తాము? పునరుద్ధాన శరీరం ధరించిన వాళ్ళు మహిమ శరీరం ధరించిన తర్వాతనే. ఓకే, కింద కింద వచ్చేయండి బ్రదర్, 13వ వచనం నుంచి. ఆ 15వ వచనం చదివేమా. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ముందుగా మనము మహిమ శరీరం ధరించము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? పునరుద్ధాన శరీరం ధరించుకున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మహిమ శరీరం కొరకు ఎదురు చూస్తున్నారు. గాడ్ ఈస్ నాట్ అన్ఫేర్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈస్ ఫేర్. న్యాయం చేసే దేవుడు. ఎవరు ఇన్ని దినములుగా మహిమ శరీరం కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ధరించిన తర్వాతనే మనం ధరిస్తాం, సజీవులమైన మనం. ఆర్ యు ఆల్ విత్ మీ? హ్యావ్ యు ఆల్ అండర్స్టూడ్? 3 శరీరాలు ఏంటో: ఎర్త్లీ బాడీ ఆఫ్ జీసస్, రెజరక్షన్ బాడీ ఆఫ్ జీసస్ అండ్ ద గ్లోరిఫైడ్ బాడీ ఆఫ్ జీసస్. ఎర్త్లీ బాడీ మనం అందరం కూడా ఇప్పుడు ధరించుకొని ఉన్నాం. చనిపోయిన తర్వాత పరలోకంలో మనం అందరం కూడా పునరుద్ధాన శరీరం ధరించుకొని ఉంటాం. కానీ కడబూర ఊదినప్పుడు అప్పుడు మనము మహిమ శరీరము ధరిస్తాం. కానీ సజీవులు ఎవరై ఉన్నారు వాళ్ళు ఆ ఇంటర్మీడియట్ బాడీ, రిజరక్షన్ బాడీ వాళ్ళు ధరించరు. సజీవులై ఉన్న వాళ్ళు కడబూర ఊదినప్పుడు స్ట్రైట్ అవే వాళ్ళు మహిమ శరీరము ధరిస్తారు. కానీ మనం అందరం కూడా, చనిపోయిన వాళ్ళందరూ కూడా మహిమ శరీరం ధరించిన తర్వాతనే వాళ్ళు ధరిస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? లోతైన మాటలు, నిరీక్షణతో కూడింది నేను మీతో పంచుకున్నానండి ఈరోజు. ఎందుకంటే మనం ఆది కాండంలో నిరీక్షణతో కూడిన మాట మనం ధ్యానించాం కాబట్టి, మరణంతో కూడిన మాట మనం ధ్యానించాం కాబట్టి ఇన్ని విషయాలు నేను మీతో పంచుకున్నాను. ఇంకొక స్లైడ్, కొంచెం టైం అయినా సరే నేను మీకు చూపిస్తున్నాను. లాస్ట్ బుక్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్, ప్రకటన గ్రంథం, దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటి చెప్పండి? ప్రాముఖ్యమైన, అదే మన శుభప్రదమైన నిరీక్షణకి కారణం. మీరే చెప్పాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం అండి ర్యాప్చర్. వెరీ గుడ్ బ్రదర్ విజయ్. ఆరోహణమై వెళ్ళుట. నేను ఎందుకు ఈ స్లైడ్ చూపిస్తున్నాను జాగ్రత్తగా వినండి. క్రైస్తవులంగా 400 ADలో ఎంపరర్ కాన్స్టంటైన్ రోమా చక్రవర్తి క్రైస్తవుడు అయినప్పుడు శ్రమలు ఆగిపోయినాయి. అప్పటి వరకు సంఘంలో శ్రమలు ఉన్నప్పుడు ఒక మేలు ఏం జరుగుతుందంటే, నిజంగా ప్రభుని ప్రేమించిన వాళ్ళే నిలకడగా ఉంటారు, వేరే వాళ్ళందరూ కొట్టుకపోతారు. కానీ ఎంపరర్ కాన్స్టంటైన్ క్రైస్తవుడు అయ్యాడు, అది ఆయనకు మంచిది. వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన రక్షణ పొందాడు. కానీ ఆ సమయంలోనే నామకాత్వము సంఘం లోపల దూరింది. ఎంతో మంది నిజమైన మారు మనసు లేకుండా, అరే చక్రవర్తి క్రైస్తవుడు అయ్యాడా, మేము కూడా క్రైస్తవులు అయిపోతాం, సామాజిక మేలు మాకు దొరుకుతాయి అని సంఘం లోపల దూరారు. ఆ సమయంలో పాత నిబంధనం ఏముందో దాన్ని 3 భాగాలుగా ఆ డార్క్ ఏజెస్లో పోపులు విభాగించారు. మనము ఇప్పుడు మనం చూసేది ఓల్డ్ టెస్టమెంట్ సెక్షన్లో 3 భాగములు. మొదటగా చరిత్ర, ఎక్కడి నుంచి ఎక్కడ అన్నానంటే ఆది కాండం నుంచి ఎస్తర్ గ్రంథం వరకు, తర్వాత కవిత్వము, కీర్తన గ్రంథం నుంచి యోబ్ గ్రంథం నుంచి పరమగీతం వరకు, మూడవది ప్రవచనాలు, ఇషయా గ్రంథం నుంచి మలాకీ గ్రంథం వరకు. కానీ ఆది సంఘం సమయంలో క్లాసిఫికేషన్ ఎలాగుండింది అది నేను మీకు చూపిస్తున్నాను. ఇది యేసు వెంబడించిన క్లాసిఫికేషన్, ఇది యేసు అంగీకరించిన క్లాసిఫికేషన్, ఇది పౌలు, పేతురు, యోహాను, యాకోబు ఆది సంఘము అంగీకరించిన క్లాసిఫికేషన్. దీన్ని ఈ డార్క్ ఏజెస్ వచ్చినప్పుడు పోపులు మార్చేశారు. జాగ్రత్త చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ క్రమంలో మాట్లాడుతున్నారో శిష్యులతో, పునరుద్ధానుడైన ప్రభు పునరుద్ధానంతో కూడిన ప్రవచనాలు లేవా నా గురించి అని చెప్తూ ఏ క్రమం వాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు కీర్తన గ్రంథం వచ్చి క్రైస్తవుల బైబిల్లో మిడిల్లో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన క్రమం ఏంటి ఒకసారి తీయమా? లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం. బ్రదర్ ఒకసారి పిక్చర్ కూడా మనం చూద్దాం బ్రదర్. అదే ఆ పిక్చర్ కూడా మనం చూద్దాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలను గూర్చి వ్రాయబడిన పన్నయు నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు
మీతో చెప్పిన మాటలు చూడండి, నెరవేరవని యేసుక్రీస్తు ప్రభువారి మాటల్లో ఏం క్రమం కనిపిస్తున్నది? ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తలు అని అనట్లేదు. ధర్మశాస్త్రము, దాని తర్వాత ప్రవక్తలు. చూడండి, చక్కగా వెంటనే సెకండ్ కేటగిరీ మీద కన్సర్ పెడుతున్నారు విజయ్ బ్రదర్. ధర్మశాస్త్రం అంటే ఫస్ట్ కేటగిరీ, ఆది కాండం నుంచి ద్వితోపదేశ కాండం. ప్రవక్తలు అంటే యెహోషువ గ్రంథం నుంచి మలాకీ గ్రంథం. మలాకీ గ్రంథం యూదుల బైబిల్లో చివరి పుస్తకం కాదు. దాని తర్వాత కీర్తనలు. ఆ మూడో భాగంని రాతలని అంటారు. చివరి భాగము రెండో దినవృత్తాంతం. రెండో దినవృత్తాంతం ఎలాగ ఎండ్ అవుతుంది? మన చివరి పుస్తకము ప్రకటన గ్రంథం కదా. ఆరోహణం అంటే మనం కింద నుంచి పైకి వెళ్తున్నాం, అవునా కదా? రెండో దినవృత్తాంతం ఎలాగ? వాళ్ళు ఇజ్రాయేలీలు అందరూ కూడా బాబిలోన్ చెరలో ఉన్నారు. బాబిలోన్ ఒక మైదానం, జాగ్రత్తగా వినండి. బాబిలోను ఒక మైదానం, యెరూషలేం కొండ మీద ఉన్న పట్టణం. నేను వెళ్ళి చూసేసి వచ్చాను కాబట్టి అధికారంతో నేను మాట్లాడవచ్చు. కోరేష్ రాజు యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచించే వ్యక్తి. 7 ఉన్నారు, జాగ్రత్తగా వినండి. వాళ్ళ పేర్లు ఇంకా వాళ్ళు పుట్టే దానికంటే ముందే దేవుడు ప్రకటించాడు. ఆ 7 మంది ఎవరు మనకు తెలిసి ఉండాలి. నేను చాలా లోతులు వెళ్తున్నాను ఈరోజు, నిరీక్షణతో కూడిన మాటలు మీతో పలుకుతున్నాను కాబట్టి. మొదటిగా ఇష్మాయెల్, రెండోది ఈసాకు, మూడోది సొలొమోన్ రాజు, నాలుగోది జోసియా రాజు, ఐదోది కోరేష్ రాజు, 6వ వ్యక్తి బాప్తిజం ఇచ్చే యోహాను, 7వ వ్యక్తి మన రక్షకుడైన యేసు. 7 గురించి ప్రభువారు చెప్తూ, పరమ తండ్రి చెప్తూ వాళ్ళ పేర్లను కూడా ముందే ప్రకటించారు, వాళ్ళు జన్మించే దానికంటే ముందే. సో కోరేష్ రాజుకి యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఒక పోలిక ఏంటంటే, 2 పేర్లు వాళ్ళు జన్మించే దానికంటే ముందే పరమ తండ్రి ప్రకటించాడు. ఇంకా కోరేష్ రాజు కూడా లోకంని పరిపాలించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు రెండో రాకడ తర్వాత లోకంని పరిపాలిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కోరేష్ రాజు, జాగ్రత్త వినండి, యూదులు ఆలయం తిరిగి కట్టుటకు సహాయం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు 1000 పరిపాలనలో యూదులు తిరిగి వాళ్ళ 3వ ఆలయం కట్టుటకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కోరేష్ రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో మనం చూద్దాం. దీంతో రెండో దినవృత్తాంతం ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ చదవమ్మా, రెండో దినవృత్తాంతం 36వ అధ్యాయం 22వ వచనం నుంచి. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి రెండో రాకడ తర్వాత యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రపంచమే ఇచ్చేస్తాడు లోకంని పరిపాలించటకు. చూడండి పోలికలు కోరేష్కి యేసుక్రీస్తు ప్రభువారికి. ఇంకా చదవమ్మా. యూదా దేశం అంతందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో కట్టుటకు సాయం చేస్తున్నాడు. అలాగే రెండో రాకడ తర్వాత 1000 పరిపాలనలో ఎజెకియెల్ ఆలయము కట్టుటకు యేసుక్రీస్తు ప్రభువారు యూదులకు సాయం చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ లో చదువమ్మా, ఇంగ్లీష్ లో చదువు చివరి సెంటెన్స్. Anyone of this people among you, may the Lord his God be with him, and let him go up. Let him go up, hallelujah, praise the Lord, from the Babylonian plains to the hills of Jerusalem, hallelujah, praise the Lord. Go up అండి. ఆరోహణం అంటే ఏంటండి? కింద నుంచి పైకి వెళ్ళటం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరు అధికారం ఇచ్చారండి క్రైస్తవులకి బైబిల్ ఆర్డర్ని మార్చుటకు, క్లాసిఫికేషన్ మార్చుటకు? ఎవరు అధికారం ఇచ్చారు? డార్క్ ఏజెస్ లో పోపులు చేసిన పని అది. లేకపోతే రెండో దినవృత్తాంతమే మన చివరి పుస్తకం అయి ఉండేది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? హౌ సాడ్. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ మ్యాచింగ్ విత్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. పాత నిబంధనలో చివరి పుస్తకం, కొత్త నిబంధనలో చివరి పుస్తకం, రెండిటి మెయిన్ సబ్జెక్ట్ ఏంటి? పైకి వెళ్ళుట. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నిరీక్షణతో కూడిన మాటలు మనం ఈరోజు ధ్యానించాం కాబట్టి ఇంత లోతులు వెళ్ళి నేను ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటున్నాను. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇదే ఉండుంటే ఎంత బాగుండును, కానీ మనం నేరస్తున్నాం కాదు. సో డోంట్ ఫీల్ బ్యాడ్. మనమైతే చేయలేదు కదా, విజయ్ బ్రదర్ మనం చేసామా? మనమైతే మార్చలేదు కదా, పోప్ టైంలో మార్చారు వాళ్ళు. ఓకే, సో ఎనీవే ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. Chronicles 1 and 2 end symbolizes rapture. ఓకే, నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ విజయ్ బ్రదర్కి అప్పచెప్తాను. ఇజ్రాయెల్ బ్రదర్ జాయిన్ అయ్యారా ఈరోజు?
నేను ముగింపు ప్రార్థన చేస్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఈ బిడ్డలు ఈ సమయంలో ఏదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించటకు, మీ పిల్లలతో సహవాసం చేయటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడు నిల్చోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళగానే కాకుండా వేరే క్రైస్తవులతో పంచుకుంటుటకు మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే ఏమేం పాఠములు మీరు మా మనసులో నాటారో అది అన్ని కూడా మా క్రైస్తవ జీవితంలో అమలుపరిచేటట్లు కూడా మీ కృప చూయించండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.